హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఈ వారణాసిలో ఈరోజు మాకు రెండో రోజండి. ఈ రెండో రోజు ఎక్కడికి వెళ్ళాలి? ఏమేం దర్శనం చేసుకోవాలి? మేము ఏం చూడబోతున్నాము? అన్నీ కూడా మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే మేము బయటకొచ్చిన తర్వాత నంది సెంటర్ నుంచి ఈ రిక్షాలైతే ఎక్కాము. ఈ రిక్షాకొచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ అండి. అక్కడి నుంచి కొంత దూరమే మనల్ని తీసుకెళ్తారు. అందుకే 20 రూపీస్. మనం ఎక్కి దిగినా కూడా అక్కడ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు కంపల్సరీ. సో, అక్కడి నుంచి మేము మళ్ళీ ఆటో పట్టుకొని కాశీ విశ్వనాథుడి టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. మెయిన్ కాశీ విశ్వనాథుడి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము ఈరోజైతే మేము. తర్వాత ఇంకా ఒక 6 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకుంటాము. ఫస్ట్ ఈ విశ్వనాథుని టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. సో, లోపల చూసారు కదండీ! చాలా నీట్‌గా ఉందండి. కెమెరా అయితే కొంతవరకునే అలౌ చేస్తున్నారు. లోపలంతా కూడా అలౌ చేయట్లేదు. అలౌ చేసినంత వరకు అయితే నేను వీడియో షూట్ చేయడం అయితే జరిగిందండి. సో, ఇప్పుడైతే కాశీ విశ్వనాథుని టెంపుల్‌లో ఈ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సంకటమోచన మందిర్ అని ఉందనమాట. అది కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడ వరకునే వీడియో అలౌ చేశారు కాబట్టి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ చూసారు కదండీ! ఈ లైన్‌లో అందరూ వెళ్తున్నాం కదా! ఇది సంకటమోచన మందిర్ అనమాట. ఇది చాలా బావుందండి. పెద్ద రష్ అయితే ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. అంటే మేమిప్పుడు వెళ్ళిన ఈ టైంలో అయితే నార్మల్‌గానే ఉందనమాట. సో, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్స్ అన్నీ కూడా చాలా బావున్నాయండి. పురాతన టెంపుల్స్ అయితే కొన్నున్నాయి. అలాగే ఇక్కడ అంతా కూడా అంటే ఈ నార్త్ సైడ్ కదండీ! మన తెలుగు వాళ్ళ టెంపుల్స్ లాగా ఉండవనమాట. అంతా కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇరుకిరుగ్గా ఉన్నాయి. అలాగే అంటే వన్ వేలోనే వెళ్ళి దర్శనం చేసుకునేలాగా అలా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. మనం ఓపికగా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. అలాగే టైం పట్టినా సరే మనం ఓపికగా దర్శనం చేసుకోవాలండి. సో, అన్నీ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి లాకర్ సిస్టమ్ కూడా ఉంటుందండి. మన దగ్గర సెల్ ఫోన్స్ అలాంటివి ఏదన్నా ఉంటే ఇక్కడ మనం భద్రపరచుకోవచ్చనమాట. అలాగే దీనికొచ్చేసి మనకి స్పెషల్‌గా చార్జ్ అనేది ఏం చెయ్యరు. ఒక 10 రూపీస్ గానీ, 20 రూపీస్ గానీ మనం తోచినంత మనం ఇవ్వచ్చనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ ఏంటంటే త్రిదేవ మందిర్ అండి. ఇది కూడా చాలా బావుంది. అలాగే ఏ మందిర్ చూసినా చాలా నీట్‌గా ఉంటుందండి. అదైతే కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నారిక్కడ. సో, చెప్పులన్నీ కూడా మనం బయట పెట్టేసుకొని అప్పుడు ఈ మందిరం లోపలికైతే వెళ్ళాలి. లోపలంతా కూడా హాయిగా ప్రశాంతంగా ఉందండి. త్రిదేవ మందిర్ అంటే ఒక 3 గర్భగుడులు ఉంటాయన్నమాట. సెపరేట్‌గా మనకి గోపురం ఆకారంలో ఉంటాయి. మీరు లోపలికెళ్తే మీకు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడైతే కెమెరాని అలౌ చేశారు. సో, ఇంక లోపలికి మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా! నాతో పాటు మీరు కూడా రండి. మొత్తం అదంతా ఆ గోపురాలు అవి కూడా చాలా వెరైటీగా, యూనిక్‌గా అనిపించినియనమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. చూడ్డానికి చాలా బావున్నాయండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! లోపల ఇక్కడి నుంచి చూస్తేనే మీకు ఆ గోపురాల టైప్‌లో మీకు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడా 3 టెంపుల్స్ అనమాట. అందుకే ఇక్కడ త్రిదేవ మందిర్ అని పేరనమాట. సో, ఇంక ఈ 3 కూడా టెంపుల్స్ మనం దర్శనం చేసుకొని, అప్పుడు కాసేపు అక్కడ కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళొచ్చనమాట. సో, నెక్స్ట్ అప్పుడు ఆహ్, బయటికైతే వచ్చేసాము. నెక్స్ట్ మందిరానికి కూడా వెళ్ళడానికి అక్కడి నుంచి వాకబులేనండి. పెద్ద దూరం అయితే ఏం లేదు. సో, ఇప్పుడు మీరు నాతో పాటు ఈ త్రిదేవ మందిరంలో ఉన్న ఈ గర్భగుడులను కూడా అన్నీ మీరు దర్శించుకోండి.
నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ అండి తులసి మానస్ మందిర్. ఈ వారణాసిలో తులసి మానస్ మందిర్ అత్యంత ప్రసిద్ధి దేవాలయాలలో ఒకటండి. 16వ శతాబ్దంలో హిందూ కవి, సన్యాసి, సంస్కర్త మరియు తత్వవేత్త అయినటువంటి గోస్వామి తులసీదాస్ చేత ఈ ప్రదేశంలో పురాతన హిందూ ఇతిహాసం రామచరిత్మానస్ రచించబడినప్పటి నుండి ఈ ఆలయానికి హిందూ మతంలో గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందండి. అంత గొప్ప టెంపుల్ అండి. ఈ ఈ వారణాసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏది మిస్ అయినా, మిస్ అవ్వకపోయినా ఈ టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయాలండి. ఎందుకంటే ఈ లోపల ఉన్న ఈ బొమ్మలు ఇవన్నీ కూడా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా మనకి అర్థం కాదనమాట. అంత బావున్నాయి. తులసి మానస మందిర్‌లో కృష్ణ భగవానుడిని, రాముడు సీతలను, అలాగే శివుడు పార్వతులను చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవండి. అంత బావున్నాయనమాట. ఒకసారి మీరు లోపలికి వస్తే అన్నీ మీకు చూపిస్తాను. అన్నీ నేను వీడియో తీశాననమాట ఇక్కడ. సో, మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి డైరెక్ట్‌గా వెళ్లి చూడాలి అన్నంత గొప్పగా ఉన్నాయండి ఇక్కడ. సో, నాతో పాటు మీరు కూడా వచ్చి ఇవన్నీ కూడా దర్శించుకోండి.
చూసారు కదండీ! 'తులసి మానస్ మందిర్' ఎంత బావుందనేది నేను చెప్పినట్టే ఉంది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి రామ్ మందిర్ కూడా దర్శించుకున్నాము. సో, తర్వాత బంగ్లాముఖి కాళీ అమ్మ టెంపుల్ అని చెప్పేసి ఉందండి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే దీని స్పెషల్ వన్ వేలో వెళ్ళాలి. దీని అంటే ఆహ్, కింద గుహలాగా ఉందనమాట. దాని కింద నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారినైతే చూసారు కదండీ ఇక్కడ. ఎంత చిన్నదుందంటే ఒక్కళ్ళే పట్టేంత అనమాట అది. అమ్మవారినైతే ఈ లోపల నుంచి వెళ్ళి దర్శించుకోవాలి. వెళ్ళడానికి, రావడానికి చాలా ఇరుగ్గా ఉంటుందండి. చాలా కేర్‌ఫుల్‌గా మనం లోపలికైతే వెళ్ళాలి. ఈ విధంగా మనం ఈ అమ్మవారినైతే దర్శించుకోవచ్చు. ఇది బంగ్లాముఖి కాళీ అమ్మ టెంపుల్ అండి. సో, ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత దీని పక్కనే ఉంటుందండి గవ్వాలమ్మ టెంపుల్ అండి. ఈ గవ్వాలమ్మ టెంపుల్ అనేది చాలా చారిత్రాత్మక టెంపుల్ అండి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ కూడాను. గవ్వాలమ్మ అంటే కాశీ విశ్వనాథుడికి చెల్లెలుగా చెప్తారండి. ఈ చివరగా మనం అంటే కాశీ మొత్తం చూసిన తర్వాత లేదంటే కాశీలో టెంపుల్స్ అవి కూడా మనం విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ గవ్వాలమ్మ టెంపుల్‌నైతే దర్శించుకుని వెళ్ళాలి. ఎందుకంటే కాశీని వదిలి వెళ్ళిపోతున్నాము అనేది మనం ఈ గవ్వాలమ్మ టెంపుల్‌ని దర్శించుకున్నప్పుడు ఒక రకంగా మనం చెప్తున్నట్టనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక 5 గవ్వలు ఇస్తారండి. ఒక బ్లౌజ్ పీస్‌లో పెట్టి ఇస్తారు. 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అక్కడ 4 గవ్వలైతే వాళ్ళు తీసుకొని ఒకటి మనకిస్తారండి. దాన్ని లక్ష్మీ గవ్వ అని పిలుస్తారు. సో, ఈ గవ్వ మనకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ కాశీకి వచ్చిన ఫలం మనకి దక్కుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో, అందుకని ఆ గవ్వని తీసుకొని మనం ఇంటికైతే వెళ్ళాలనమాట. సో, ఇదండి ఈ కాశీలో మా రెండవ రోజున మేము చేసిన టెంపుల్స్ దర్శనం అవన్నీ కూడాను. సో, నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.